హైదరాబాద్ కుషాయిగూడలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ పార్టీ నేతలు. రాధిక క్రాస్ రోడ్స్ వద్ద ఏఎన్ రావు డివిజన్ చీఫ్ తుమ్మల సంధ్యా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్, మోడీ 3.4 వికసిత భారత బడ్జెట్ పేద మహిళా మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు కూడా మేలు చేసే బడ్జెట్ అని అభివర్ణించారు. కేంద్ర బడ్జెట్ మధ్యతరగతులకు భారీ ఊరటనిచ్చిందని అన్నారు. ఇక బడ్జెట్లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించిందని అన్నారు. ఇక 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 1,70,00,000 మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎంఎస్ఎంఈలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వివరించినట్టుగా మన పేద బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే మధ్యతరగతి కుటుంబాలకి, ప్రతి ఉద్యోగులకి, అలాగే సంవత్సరానికి వార్షిక ఆదాయం 12 లక్షల లోపు ఎగ్జిబిషన్తో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఇది లేదు కాబట్టి సో వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఐటీ అనేది కట్టాల్సిన బాధ్యత ఉంది ప్రతి సంవత్సరం. సో కొన్ని ఎగ్జిబిషన్స్ వల్ల మిగతా వాళ్ళు కూడా చాలా రిలీఫ్గా ఉన్నారు. సో దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నందుకు ఈరోజు మనము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఉన్న బడ్జెట్ కాబట్టి ఇది పార్టీ యొక్క సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ సిద్ధాంతం అవుతుందో చిట్ట చివరి పంక్తిలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి కూడా అన్ని అభివృద్ధి ఫలాలు అందాలనేటువంటి పార్టీ సిద్ధాంతం అవుతుందో ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి పేదలకి మేలు చేసే పద్ధతిగా రూపొందించారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.